బాగా భయపెట్టినటువంటి ఈయన ఇప్పుడు ఇంకా ఉగ్రరూపం దాల్చి మనల్ని మరింత భయపెట్టడానికి రెడీగా ఉన్నారు. వశిష్ఠ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వశిష్ఠ గారు అటు తమిళంలో, కన్నడలో, అలాగే తెలుగు సినిమాల్లో బాగా సుపరిచితమైనటువంటి పేరు. మరి వీరిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఓదిలా 2 దిస్ ఇస్ అ వెరీ 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 స్పెషల్ ఫిల్మ్ మనందరికీ, మన టీంకి. అండ్ నాకు తెలుగు సినిమాకి ఒక కనెక్షన్ అంటే సంపత్ నంది టీమ్ వర్క్స్. సో సిన్స్ లాస్ట్ అరౌండ్ 5 years మన జర్నీ ఓదిలా రైల్వే స్టేషన్తో స్టార్ట్ అయింది. ఇది వరుసగా 3వ 4వ సినిమా చేస్తున్నాం ఇప్పుడు. అండ్ డియర్ ఫ్రెండ్, మై డియర్ బ్రదర్, మై కైండ్ ఆఫ్ మెంటర్ సంపత్ నంది గారికి నేను రుణపడి ఉంటా. ఐ వాంట్ టు థ్యాంక్ యూ సో మచ్. బట్ వర్డ్స్ నాట్ ఎనఫ్ బికాస్ అంటే మన కాన్వర్జేషన్స్ ప్రతిసారి మనం ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు మినిమం 1 or 2 hours మాట్లాడతాం. ప్రతిసారి సినిమా గురించి మాట్లాడుతుంటాడు. ఆయన ఇన్సైట్ సినిమా గురించి ఉన్న ఆ ప్రేమ, దట్ ఇన్స్పైర్స్ మీ అలాట్. అండ్ హీ సచ్ అ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. అండ్ నేను రీసెంట్గా ఒక 2 years వెనకాల పెళ్లి చేసుకుని కొడుకు కూడా పుట్టాడు ఇప్పుడు. ఈ జర్నీలో నాకు ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ వాల్యూస్ గురించి నాకు చెప్పిన అంటే అన్ని మాటలు నాకు దట్ హ్యాస్ స్టేడ్ విత్ మీ అండ్ విల్ స్టే విత్ మీ ఫర్ ఎవర్. సో యూ ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. లవ్ యూ సో మచ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. అంత మంచి మనిషి మనకి తక్కువ కలుస్తారండి. ఈయన అండ్ మన కళ్యాణరామ్ గారు, వీళ్ళిద్దరితో నేను విన్న అంత మంచి మాటలు దట్ హ్యాస్ డ్రివెన్ మీ అలాట్ ఫర్ మై ఫ్యామిలీ లైఫ్. సో ఎంత మంచి అసోసియేషన్ మనకి ఈ ఓదల టీం అంటేనే, లేదు సంపత్ నుండి టీమ్ వర్క్స్ అంటేనే అది ఒక ఫ్యామిలీ ఫీలింగు. ఎన్ని సినిమాలు చేసినా ఇలానే ఉంటాం. ప్రతిసారి సెట్కి వెళ్ళినప్పుడు అదే హోమ్లీ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ద బ్యూటిఫుల్ ఆర్ బెస్ట్ పార్ట్ ఇస్ దే ఛాలెంజ్ మీ ఎవ్రీ టైమ్ విత్ ఈచ్ స్క్రిప్ట్. ఒక్కొక్క క్యారెక్టరు మనకి త్రో చేసే ఛాలెంజ్ మనల్ని ఇంకా బాగా పర్ఫామ్ చేయాలని ఒక డెఫినెట్ ఇంటెన్షన్ కలుగుతుంది. సో అలాంటి ఈ జర్నీలో మనకి నాకు దక్కిన అమేజింగ్ క్యారెక్టర్ విచ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్ అనేటువంటి క్యారెక్టర్ ఓదిలా 2లో. అండ్ ఓదిలా రైల్వే స్టేషన్లో తిరుపతి ఉండే కథం అన్నారు కదా, కథం కాదు, గతం కాదు, ఇది ఇప్పుడు మొదలైంది కదా. సో తిరుపతి విల్ బీ వైబ్రెంట్, విల్ బీ ఒక తిరుపతి విశ్వరూపం చూస్తారు ఈ సినిమాలో. అండ్ దిస్ టైమ్ అరౌండ్ మన టీంలో తమన్నా గారు, థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ అవర్ టీమ్ in this way and never before Avatar. And such a talented actress, we all know. We are all huge fan of her work. And anto kalisi pan cheyadam naku that's a delight. And thank you Ashok for all this. Love you. And మధు గారు, ఆయన గురించి మాట్లాడాలి. ఒక ప్రొడ్యూసర్ ఇంత ప్యాషనేట్గా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం, తీసుకోవడం, అది ఒక పార్ట్ ఆఫ్ బిజినెస్ అది. బట్ ఫ్రమ్ ద డే 1, అది కాశీలో స్టార్ట్ అయిన, ముహూర్తంతో స్టార్ట్ అయిన ఈ ఒక జర్నీ ఆల్మోస్ట్ నియర్ క్లోజ్ టు 1 year నౌ. ఈచ్ డే యూ షుడ్ సీ హిమ్ ద వే హీ కమ్స్ టు ది సెట్స్. కానీ ప్రతిసారి ఫోన్లో మాట్లాడినా కానీ ఒక జాయ్ ఉంటుంది మనిషిలో. ఇలాంటి ఒక సినిమా తీస్తున్నా అనే హ్యాపీనెస్ తనలో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ వాట్ మోర్ యూ వాంట్ అవుట్ ఆఫ్ అ ప్రొడ్యూసర్. సో థ్యాంక్ యూ మధు గారు. అండ్ అజనీష్ చాలా క్లోజ్ ఫ్రెండ్, మన ఆల్మోస్ట్ సేమ్ టైంలో